హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ స్టార్ రమేష్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఇక్కడ పాగోడ తాలూకా నాగలమడక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాను. ఇదే ఫ్రెండ్స్, ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. చూడండి, ఇక్కడ రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో, చుట్టూ నాగలు. ఇక్కడ పెళ్ళి జరుగుతుంటే పెళ్ళికి వచ్చాను నేను. అక్కడ గాలి గోపురం అయితే మనకి కనిపిస్తుంది, చూడండి. పక్కనే పెన్నేరు, అది అక్కడ కనిపిస్తుంది కదా, పెన్నేరు. అది అక్కడ పూజ చేస్తున్నారు దంపతులు. ఇక్కడ ఏదైనా మొక్కుబడి తీర్చుకుంటే కోరిక అనేది నెరవేరుతుంది ఫ్రెండ్స్. మొన్ననే రీసెంట్గా మనము అక్కడ తిటే నాగప్ప వీడియో ఒకటి పెట్టాము కదా, చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఈ నాగలమడకకు సంబంధించి చాలా వీడియోలు మనము అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్ మన ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఎక్కడెక్కడో నుంచో చాలామంది వచ్చి ఇక్కడ దర్శించుకుంటుంటారు. చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము శ్రీ నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి. అది మెయిన్ అక్కడి నుంచి రావాలి. ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మెయిన్ రోడ్ ఇదిగా రావాలి ఫ్రెండ్స్. చాలా పురాతనమైన దేవస్థానం ఫ్రెండ్స్. ఇది చాలా చరిత్రనే ఉంది ఈ దేవస్థానంకు. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అక్కడ కనిపిస్తుంది కదా ఒక షెడ్ మాదిరి, అది వచ్చి అందులో రథం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ డిసెంబరు జనవరి టైంలో షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరుగుతుంది కదా, అప్పుడు రథం బయటకు తీసి దాని మీద స్వామివారిని అంటే ఊరేగింపు మధ్య చేస్తారనమాట. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. పాగోడ మీదుగా వస్తే చాలా వరకు బస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడికి 16 కిలోమీటర్లు అవుతుంది పాగోడ నుంచి వస్తే. బెంగళూరు నుంచి పాగోడకి చాలా బస్సులు ఉన్నాయి, కేఎస్ఆర్టీసీలు, ప్రైవేట్ బస్సులు. మేము చిన్నప్పటి నుంచి దాదాపు కంటే 1996, 95 మధ్య కాలం నుంచి నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను. చాలా ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి. చాలామంది జాస్తి అని దూరం నుంచి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ దేవస్థానాన్ని ఆల్రెడీ ఎవరైనా సందర్శించింటే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.